నమస్కారం ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దుమారం రేపుతున్న జస్టిస్ చంద్రకాంత్ యొక్క వ్యాఖ్యలు నేటి యువతరం పరాన్న జీవులుగా మారి, కాక్రోచెస్గా మారి సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు, జస్టిస్ సిస్టమ్ని ప్రశ్నిస్తున్నారు, ప్రస్తుతమున్న కట్టుబాట్లను ప్రశ్నిస్తున్నారు. అవకాశాలు లేక తమ అక్కస్సును సిస్టంపై కక్కుతున్నారు. ప్రతి ఒక్కరూ పని చేయకుండా ప్రశ్నిస్తున్నారు అని అర్థం వచ్చేలా జస్టిస్ చంద్రకాంత్ గారు వ్యాఖ్యానించారు. దీంట్లో నిజం ఉంది, కానీ ఈ నిజం వెనుక దాగున్న కారణాలు కూడా చీఫ్ జస్టిస్ గారు యాక్సెప్ట్ చేసుకుంటే చాలా మంచిది. ప్రస్తుత ప్రపంచంలో ప్రభుత్వాలు నిలబడాలి అంటే అబద్ధాలను ఆశ్రయించాలి. ఇది కంపల్షన్ అయిపోయింది. ప్రతి ఒక్క పొలిటీషియను నేను పవర్లో రాగానే ఇన్ని లక్షల ఉద్యోగాలు, ఇది ఉచితము, అది ఉచితము, కేజీ టు పీజీ ఉచితము, బియ్యం ఉచితము, బస్ రైడ్ ఉచితము అంటే మీరు ఏమి కోరుకుంటారో అది మీ జీవితంలో కనిపించేటట్టు చేస్తాము అనే ఒక అబద్ధపు ప్రచారం చేయవలసి వస్తుంది. ప్రతి ఒక్కరూ చదువుకొని చదువు ద్వారా ఉపాధి పొందాలి అనే కొత్త కాంక్ష ప్రజల్లో ఉంది. దానికి అనుగుణంగా ప్రజలు పట్టణ ప్రాంతాల వైపు వచ్చి పిల్లలను చదివించి పట్టణంలోనే ఉద్యోగాలు రావాలి అని కాంక్షించే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కావాలి అని పట్టుబట్టి 10 ఏళ్ల దాకా వెయిట్ చేసే యువత కూడా మన దేశంలో చాలా సంఖ్యలో ఉన్నారు. అయితే జస్టిస్ చంద్రకాంత్ గారు ఈ కాక్రోచ్ అనే పదం వాడారు. సరే, ఒప్పుకుందాం, నిజమే. కానీ చంద్రకాంత్ గారు ఒకటి జవాబు చెప్పాలి. చాలా నీట్ క్లీన్ ఉన్న ప్రాంతంలో కాక్రోచెస్ ఉండవు కదా, ఉన్నా అవి ఉక్కిరి అవుతుంటాయి. అంటే నీట్ క్లీన్ ఉన్న ప్లేస్లో కాక్రోచెస్ ఉండవు, అంటే బొద్దింకలు ఉండవు. బొద్దింకలు ఎక్కడ ఉంటాయి? అపరిశుభ్రము, అశుభము, కంపు కొట్టే మానవులు అంటే నివసించలేని ఆ సిచ్యువేషన్లో కాక్రోచెస్ బతికి ఉంటాయి. కాక్రోచ్ యొక్క స్ట్రెంగ్త్ ఏమంటే ఎలాంటి పాయిజనస్, ఎలాంటి అంటే ఇనాస్పిషియస్, ఎలాంటి క్లీన్లీనెస్ లేని ప్రాంతాల్లో సునాయాసంగా బతుకుతూ ఉంటాయి. అంటే మురికి కూపాల్లో చాలా అద్భుతంగా బొద్దింకలు బతుకుతూ ఉంటాయి. బొద్దింకల ప్రత్యేకత అది. స్ట్రెంగ్త్ ఏమంటే బొద్దింకలు మోస్ట్ పాయిజనస్, డేంజరస్, క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్స్, డార్క్ ఎన్వైరన్మెంట్స్లో బాగా పెరుగుతాయి. అంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయితే కానీ దాని సంఖ్య పెరగదు. ఇప్పుడు బాగా లైట్ వచ్చేది, బాగా సూర్యరశ్మి తగిలి
నీట్ ప్లేసెస్లో కాక్రోచెస్ ఉండవు. ఇక్కడ చంద్రకాంత్ గారు యూత్ని డిఫైన్ చేయబోయి పాపం దేశం యొక్క పరిస్థితిని తన నోరుతోనే బయటపెట్టారు. దేశంలో యూత్ కాక్రోచెస్గా మారారు. ఈ మార్పుకు కూడా ఎవరు కారణం అనేది ఆయన గ్రహించుంటే చాలా బాగుండేది. యూత్ కాక్రోచ్ అనేది నిజం, 100% నిజం. మీ మాట ఖచ్చితంగా అంగీకరించవలసిందే. మరి మీరు కాక్రోచ్ అంటున్నారు కదా యూత్ని, వేల లక్షల సంఖ్యలో ఈ కాక్రోచెస్ ఉన్నాయి కదా. నేను చెప్పింది ఒకటే, కాక్రోచెస్ మీ ప్రకారం ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నారంటే మన కంట్రీ యొక్క దశను మీరు చెప్పకుండా చెప్పేశారు. అంటే నేను చెప్పిన కాక్రోచెస్ ఎక్కడ బాగుంటాయి? డ్రైనేజెస్లో, డార్క్ ప్లేసెస్లో, అపరిశుభ్రమైన ప్లేసెస్లో, మానవుడు సంచారం చేయలేని చీకటి గదుల్లో కాక్రోచెస్ ఉంటాయి. అంటే మీ ప్రకారం భారతదేశం ఒక కంపు కొట్టే మ్యాన్హోల్తో సమానం. ఇన్ని లక్షల కోట్ల కాక్రోచ్లు, యూత్ కాక్రోచ్లు ఉన్నాయి ఒక దేశంలో అంటే మీ ప్రకారం దేశం ఒక మురికి కూపం అని చంద్రకాంత్ గారు తన నోరుతోనే అన్నారు. కాక్రోచ్ ఎక్కడ ఉంటాయి? డ్రైనేజు, కంపు, చీకటి మ్యాన్హోల్లలో ఉంటాయి. మరి మీరు అంతా యూత్ అంతా ఇట్లా కాక్రోచెస్ లాగా ఉన్నాయంటే దేశం కూడా మురికి కూపం అని మీరు చెప్పినట్టు చెప్పారు. సరే, మానవులను, యూత్ను కాక్రోచ్ అన్నారు, సరే ఒప్పుకున్నాం. మరి మనిషి తనంతకు తానే ఒక మురికి కూపము, ఒక కాక్రోచ్ జన్మ కోరుకోడు కదా. దీనికి జవాబు ఇవ్వండి. మానవుడు సహజంగా మంచి స్థానాలు, పరిశుభ్రమైన స్థానము, మంచి లైఫ్ కోరుకుంటాడు. కానీ ఒక కాక్రోచ్ కావాలని, ఒక డ్రైనేజ్లో ఉండాలని, ఒక అపరిశుభ్రమైన కూపంలో నేను బతకాలి అనుకోడు కదా. మరి అలా బతకవలసి వస్తే ఆయన ఎవరిని ప్రశ్నించాలి? మీరు టోటల్ ఎవరైనా మీరు చూసుకోండి వీడియో. ఈ విషయంలో ఎవరు నేను చెప్పిన పాయింట్స్ రేస్ చేయడు, రేపు కాపీ చేసుకొని అదే రేస్ చేస్తాడు. ఏ మనిషి కాక్రోచ్గా మారి మురికి కూపంలో జీవించాలి అని కోరుకోడు. మరి అలాంటి జీవితం ఇచ్చినప్పుడు ఆ మనుషులు, ఆ యూత్ ఎవరిని ప్రశ్నించాలి? ఇద్దరిని ప్రశ్నించవచ్చు. ఒకటి, కన్న తల్లిదండ్రులను ప్రశ్నించవచ్చు. రెండోది, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. మూడోది, ఆఖరణ సొసైటీ యొక్క స్ట్రక్చర్ని ప్రశ్నించవచ్చు. ఈ మూడిటిని ప్రశ్నించవచ్చు. మనం ఇట్లా అనొచ్చు, యూత్ యొక్క ఫెయిల్యూర్ని అది వాళ్ళు ఎవరిపై ఆ అక్కసు వెళ్ళగక్కుతారు అంటే పేరెంట్స్, గవర్నమెంట్, సోషల్ స్ట్రక్చర్. మనము యూత్ ఫెయిల్ అవుతుంటే యూత్ ఫెయిల్యూర్గా చూస్తాం. యూత్ ఫెయిల్యూర్గా చూస్తాం. యూత్ యొక్క ఆకాంక్ష మంచి జీవితము, దానికి కావాల్సిన బేస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పొందిన తర్వాత కూడా కాక్రోచ్లా బతకాలి అని ఎవరైనా అన్నారంటే ఆయన దేన్ని ప్రశ్నించాలి? ఇది ముందట చెప్పాలి. చంద్రకాంత్ గారు, ఆఫ్టర్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్, విచ్ కంట్రీ సేస్ దట్ ఎడ్యుకేటెడ్ కంట్రీ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అంటే అందరు చదువుకున్నారు, డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నారు. పట్టాలు పుచ్చుకున్న తర్వాత మీరు మీ బతుకు కాక్రోచ్ లాంటి బతుకు అంటే ఇది యూత్ ప్రాబ్లమా, దేశం ప్రాబ్లమా, లేదా ప్రభుత్వాల ప్రాబ్లమా, కన్న తల్లిదండ్రుల ప్రాబ్లమా?
మొదట తల్లిదండ్రుల ప్రాబ్లం. మీరు చూస్తున్నారు, బయట బతకడానికి సుగమమైన మార్గాలు ఏవీ లేవు. ప్రభుత్వ జాబులు లేవు. ప్రైవేటు జాబుల్లో చెమటోర్చి పనిచేస్తే లేబర్ జాబ్స్ ఉన్నాయి, కానీ మంచి సాఫ్ట్వేర్ లాంటి ఏసీ ఎన్వైర్న్మెంట్ జాబ్స్ తగ్గిపోయినాయి. అప్పుడు ఏం చేయాలి? మనము ఒక పేరెంట్గా కంటే కనాలి. తక్కువ మందికి అనేది కాదు, కంటే కనాలి. ఎందుకంటే కన్నాక ప్రైమరీ అంటే రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ పేరెంట్స్. మీరు కన్నారు కనుక వాళ్ళ భవిష్యత్తు సుగమం చేసే పని పేరెంట్స్దే. కరెక్టా? పేరెంట్స్దే. వాళ్లకు పని దొరకకపోయినా వాళ్ళను సస్టైన్ చేసే బాధ్యత పేరెంట్స్దే. లేకుంటే ఏమవుతుంది? ఈ ఎంప్లాయ్మెంట్ లేని యూత్ క్రైమ్ వైపు ఆకర్షితులవుతారు, ఒక క్రిమినల్స్గా మారుతాడు. అంటే ఈ యూత్ యొక్క పుట్టుక అతి ప్రమాదకరమైన రీతిలో జరిగింది. మొదట బాధ్యత తీసుకోవాల్సింది సొంత తల్లిదండ్రులు. వాళ్ళు ఆరాటపడి వీళ్లను ఎడ్యుకేట్ చేసి ఫీజులు కట్టి, దీని తర్వాత మన బాధ్యత తీరిపోయింది, వాడు జాబ్స్ సంపాదించి తన బతుకు తాను అంటే గడుపుతాడు అనే ఆలోచన తప్పు. మీ బాధ్యత వాడు డిగ్రీ పాస్ అయ్యే వరకు నేను ఫీజు కట్టే బాధ్యత అనుకుంటే తప్పు. ప్రపంచం మారిపోయింది. డిగ్రీ తర్వాత ఏం జరిగినా, తన జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా ఇప్పుడు పేరెంట్స్ ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. అంటే యూత్కు ఒక ప్రాబ్లం ఉంటుంది. చదివినాక జాబ్ దొరకలేదు, జాబ్ సాధించినాక మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది. మరి తల్లిదండ్రులు కనొద్దు, అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు మరి యూత్ పెద్దగైనాక జాబ్ దొరికినాక పెళ్లి కూడా చేసుకోవద్దు. ఇది రైట్ డిస్కషన్. తల్లిదండ్రుల కంటే ఎంత ప్రమాదమో ఈ కన్న బిడ్డ పెద్దగై జాబ్ సంపాదించి మళ్ళీ పెళ్లి చేసుకొని కనడము దీనికన్నా పెద్ద తప్పు. కాబట్టి యూత్ బ్లేమ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా బ్లేమ్ చేయాలి. ఇంకోటి గవర్నమెంట్ తన పరిధిలో ఉన్న విషయాలు ప్రామిస్ చేయకూడదు. మీరు ఎంతమంది అన్నా కానండి, వాళ్ళ బాగోగులు నేను చూసుకుంటాను, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్లకు తగిన బియ్యం ఇస్తాను, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళకు తగిన ఎంప్లాయ్మెంట్ కలిగిస్తాను అంటే బతికే అన్ని విధాలు నేనే చూసుకుంటాను అని పొలిటీషియన్ ప్రామిస్ చేసేది అంటే చేంజ్ చేసుకోవాలి. ఓట్ల కోసం మీరు గిమికిలాడి మరి యూత్ యొక్క ఆగ్రహానికి గురైతే రేపు ఒక్కసారి గెలుస్తారు, కానీ రెండోసారి గెలవడం కష్టం. కాబట్టి మొదట తల్లిదండ్రుల బాధ్యత, రెండోది ప్రభుత్వం చాలా, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు అది. ఇంక్రీజింగ్ పాపులేషన్ అంటే ఒక సోషల్ నీడ్తో పుడుతున్న పాపులేషన్. ఈ పాపులేషన్ని పొలిటీషియన్స్ కంట్రోల్ చేయలేరు. కానీ పెరుగుతున్న పాపులేషన్పై మీరు పెట్టుకున్న ఆశలు ఏమంటే వీళ్ళంతా ఓటర్స్గా మారి నన్ను మళ్ళీ గెలిపిస్తారని పనికి మాలిన హామీలు ఇచ్చి వీళ్ళ పాపులేషన్ ఇంకా పెంచుతున్నారు. నేను చంద్రబాబు నాయుడుది 3వ కాన్పుకి 30,000, 4వ కాన్పుకి 40,000 ఇలాంటి స్ట్రాటజీనే. ఇది పొలిటికల్ స్ట్రాటజీ. సమాజాన్ని ఉద్ధరించడానికి, స్టేట్ని ఉద్ధరించడానికి ఏమాత్రం కాదు. అయితే ఈ పొలిటీషియన్స్తోనే ఈ కాక్రోచెస్ ఎక్కువైతున్నాయి. ఎడ్యుకేషన్ వరకు గవర్నమెంట్ హెల్ప్ చేసినాక, ఎడ్యుకేషన్ పూర్తయ్యాక దానికి లేదా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కానప్పుడు
మరి మనుషులు కాక్రోచ్గా మారరా? ఒక మనిషి ఫస్ట్ సిస్టమ్ని ఎక్కడ ప్రశ్నిస్తాడంటే, ఈ డిగ్రీ తర్వాత నాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎందుకు కనిపిస్తలేవు అని ఒక కాక్రోచ్గా ప్రశ్నిస్తాడు. అర్థమైపోయిందా? ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఇప్పించినాక తర్వాత నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకు కనిపిస్తలేవు అని పేరెంట్స్ని ప్రశ్నిస్తాడు. కొంతకాలం గడిచినాక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఎన్నేళ్ల దాకా ఈ జాబ్స్ దొరకవు నాకు? మరి నీవు హామీ ఇచ్చినావు కదా, నేను రాగానే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానని, మరి ఏమైంది? కాక్రోజులుగా మారి ఇది రెండో ప్రశ్న. మూడోది, సామాజికంగా నా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను, మరి సమాజము నాకు జాబు లేకుంటే తప్పకుండా నిందిస్తుంది, మరి సమాజానికి ఏ ముఖం చూపించాలి, సమాజం ఇలా నిందిస్తుంటే నేను ఎలా బతకాలి అని కాక్రోచ్గా మారిన ఒక యూత్ సమాజాన్ని కూడా ప్రశ్నిస్తాడు. అర్థమవుతుందా? ప్రశ్నలు 3 స్టేజ్లో యూత్ వేస్తూ ఉంటాడు కాక్రోచ్గా మారి. అంటే ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ దొరకదు, కొన్నేళ్ల తర్వాత వెయిట్ చేసిన జాబ్ దొరకదు, ఆ జాబ్ దొరకకపోవడం వల్ల సమాజంలో పెళ్లి కాదు, లేదా సమాజం మర్యాద అయిపోదు. మరి మనిషిగా ఎలా బతుకుతాడు? మనిషి కాక్రోచ్గా మారితే కానీ బతకలేడు. చంద్రకాంత్ గారికి సూటి ఆన్సర్ ఇదే. మనిషిగా ఎందుకు బతకలేకపోతున్నాడు అంటే, ఈ 3 కారణాల వల్ల లాస్ట్కు మనిషి కాక్రోచ్ జన్మ బెటర్ అనుకొని కాక్రోచ్లా మారి సిస్టమ్ని ప్రశ్నిస్తున్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మనం అంటాము, మనం ఏ కాస్ట్లో పుడతాం అనేది మన చేతిలో లేదని. మనం ఎలాంటి తల్లిదండ్రుల కడుపులో పుడతామో అది కూడా మన చేతిలో లేదు. వాళ్ళు కేపబుల్ ఉంటారా, ఎంజాయ్మెంట్ కోసం అంటున్నారా మనకు తెలియదు. పుట్టి బయటకు వచ్చి మన పాటలు మనం పడుతూ ఉంటాం. ఇది పచ్చి నిజం. దీంట్లో ప్రభుత్వానికి తెలియదు ఈ పేరెంట్స్ ఇలా పుట్టిస్తారని. సొసైటీ మనల్ని బేరీజ్ వేస్తుంది. సొసైటీ ఎందుకు బేరీజ్ చేస్తుంది? ఎందుకంటే సొసైటీలో పోటీతత్వం పెరుగుతుంటే సొసైటీ ఏం చేస్తుంది అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, అంటే మంచి చెడును సపరేట్ చేస్తుంది. అంటే బాగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉన్న వాళ్లకు ఈ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ లేని వాళ్లను డిప్రెస్ చేసి సొసైటీ పక్కకి జరిపేస్తుంది. సొసైటీ ఏం చేస్తుంది అంటే కేపబుల్ యూత్ని, నాట్ సో కేపబుల్ యూత్ని సపరేట్ చేసేస్తుంది. సపరేట్ చేసి కేపబుల్ యూత్ కోసం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ముందర పంపిస్తుంది. నాట్ సో కేపబుల్ యూత్ని ఇక సమాజంలో కాక్రోచ్లా ఉండిపోండి అని వాళ్ళని డిప్రెషన్ మోడ్లో పంపించేస్తుంది. సమాజం అంటేనే ఒక మురికి కూపము, దాంట్లో ఉండేది దాదాపు అందరూ కాక్రోచెస్. కొంతమంది బాగా లావెక్కిన కాక్రోచెస్, కొంతమంది అంటే చితికనబడి చిక్కిపోయిన కాక్రోచెస్, అంతే తప్ప ప్రతి ఒక్కడు కాక్రోచ్. ఇప్పుడు ఎవరికైనా మంచి జాబ్ దొరకలేదంటే, ఏమన్నా కాలేదంటే, తన ఎడ్యుకేషన్కి వాడు కాక్రోచ్గా మిగిలిపోతాడు. ఎవరికి జాబ్ దొరుకుతాడో వాడు సమాజాన్ని కాక్రోచ్లా చూస్తాడు. ఏ కాక్రోచ్ స్థాయి నుంచి సమాజంలో ఉన్నత స్థానానికి పోయాడో ఆ ఉన్నత స్థానానికి పోయిన వ్యక్తి వెనుక తిరిగి సమాజాన్ని కాక్రోచ్ లాగానే చూస్తాడు. ఇదే విడ్డూరం. అయితే ఇది ఒక పార్టీ యొక్క తప్పిదం కాదు. 140 కోట్లు ప్లస్ గ్రోయింగ్ పాపులేషన్కి ఎడ్యుకేషన్ ఇస్తే ఒక తప్పు, ఎడ్యుకేషన్ ఇవ్వకుంటే ఒక తప్పు. ఉచితంగా ఇస్తే ఒక తప్పు, ఉచితంగా ఇవ్వకుంటే ఒక తప్పు. సామాజిక మార్పు కోరుకుంటే ఒక తప్పు, సామాజిక మార్పు కోరుకోకపోతే ఒక తప్పు. ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయిన యూత్, ఇప్పుడు నాలాంటి వాడే సోషల్ మీడియాకి వచ్చి నానా ప్రశ్నలు వేస్తున్నాడు అంటే ఏమి? నాకు పాస్ట్ జరిగిన అవమానాలు, నిరాదరణ,
ఇవన్నీ అక్కస్సు నా దాంట్లో ఉన్నాయి కనుక ఈ వయస్సులో నేను ఒక యూట్యూబ్ ఛానల్ చేసి ఆ అక్కస్సునంతా వెళ్ళగక్కుతున్నా. అంటే ఇన్నేళ్ళైనా, నా యూత్ దాటిపోయి ఇన్నేళ్ళైనా ఆ అక్కస్సు అలాగే మిగిలిపోయింది. ఆ అక్కస్సు బయటికి వెళ్ళాలి అంటే సోషల్ మీడియానే శరణం. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాపై ఎందుకు ట్రయల్స్ జరుగుతున్నాయి, ఎందుకు వీడియోస్ జరుగుతున్నాయి అంటే, పాతకాలం లాగా ఒక హైకోర్టు, ఒక సుప్రీంకోర్టు, ఒక 10 న్యూస్ పేపర్లు, ఆ న్యూస్ పేపర్లో ఏమి సత్యం అని రాసుంటారో అదే సత్యం. అంటే ఎడిటర్ కానీ ఓనర్ కానీ దీన్ని సత్యంగా భావిస్తే అది న్యూస్ పేపర్లో వస్తుంది, లేకపోతే రాదు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఒక ఎడిటర్ శాసించేవాడు. ఆ ఎడిటర్ ఏం రాస్తాడో ఆ న్యూస్ పేపర్ చదివి స్పందించి ప్రజలు కోర్టుకు వెళ్ళేవారు. అంటే ఎడిటర్ టోటల్ వరల్డ్ని తన రాత ద్వారా శాసించేవాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కడు ఎడిటరే. ప్రతి చిన్న నిజం కూడా ఒక వీడియో రూపంలో బయటపడుతుంది. సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తుంది, కోర్టుని ఛాలెంజ్ చేస్తుంది. కోర్టు డిసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వ్యవహరిస్తున్నాయి. ఎందుకు? ఎక్కడైనా ఏ స్టేజ్లోనైనా మాకు అన్యాయం జరగవచ్చు అని ఎప్పుడు ఏ యూత్ అన్నా ఏ కంట్రీలో పాపులేషన్ అనుకుంటుందో అప్పుడు సోషల్ మీడియా ఆధారంగా వాళ్ళు ఈ సొసైటీపై వెచ్చుకుపడుతూ ఉంటారు. మరి వాళ్ళని మీరు కాక్రోచ్ అంటారా, బొద్దింకలు అంటారా, రక్తపింజరాలు అంటారా, లేదా రక్తం పీల్చేది ఒకటి ఉంటుంది బురదల, అది అంటారా? మీ ఇష్టం ఏమైనా అనుకోండి. బొద్దింకలు అంటారా, లేదా బెడ్ బగ్స్ అంటారా, లేదా లీచెస్ అంటారా? ఎక్కడ చూసినా ప్రశ్నలే ప్రశ్నలు. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రశ్నించే వాళ్ళు పెరుగుతారు. 5 ఏళ్ళు అయినాక ఈ ప్రశ్నించే వాళ్ళ సంఖ్య రెట్టింపు మూడింతలు అవుతుంది. అంటే ప్రశ్న పెరుగుతూ ఉంది, ప్రశ్నించే వారు పెరుగుతున్నారు, కానీ ఎవరికి సరైన సమయంలో సరైన ఆన్సర్ దొరకటం లేదు. మరి దీన్ని చంద్రకాంత్ గారు గుర్తించారో లేదో మనకు తెలియదు. మరి ప్రశ్నలు ప్రశ్నించేవారు పెరిగిపోతూ ఉన్నారు. ఎన్నేళ్ళైనా సరైన జవాబు దొరకకపోతే మరి కాక్రోచెస్గా వారు మారి సోషల్ మీడియా ద్వారా తమ శైలిలో ఒక న్యాయం అందిస్తున్నారు సొసైటీకి. అంటే దానికి కారణం ఎవరు అంటే పొలిటీషియన్లు, సిస్టంపై అపనమ్మకము సోషల్ మీడియాని స్ట్రాంగ్గా చేసింది. న్యూస్ మీడియాపై అపనమ్మకము సోషల్ మీడియాని మోస్ట్ బలమైన శక్తిగా మార్చింది. సోషల్ మీడియా ఒక మాధ్యము కాకుండా ఒక అంటే ఎంప్లాయ్మెంట్ బేస్లా క్రియేట్ అయింది. అంటే సోషల్ మీడియా ద్వారా కాక్రోచెస్ తయారైన కాక్రోచెస్ బెడద చాలా తగ్గుతుంది. లేకపోతే ఈ కాక్రోచెస్ అంతా వచ్చి సిస్టమ్ మీద పడతాయి. అలా సిస్టంపై పడకుండా యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లాంటి మీడియాలు సగానికి సగం భారం అవే మోస్తున్నాయి. యూత్ ఫ్రస్ట్రేషన్ ద్వారా అటాక్ చేయకుండా పోస్టులు పెట్టే సంస్కృతి డెవలప్ చేసింది. లేకపోతే అందరు ఫిజికల్గా పోయి కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఫిజికల్గా కొట్టకుండా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అది చాలా మంచి హర్షణీయ ఇది. అంటే వాయిలెంట్గా మారే కన్నా సోషల్ మీడియా పోస్ట్ తన రాత ద్వారా నిరసన తెలియజేయడం చాలా ఉత్తమము. ప్రస్తుతానికి దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ ఇంకోటి లేదు. లేకపోతే యూత్ అంతా కర్రలు, రాళ్ళు, కత్తులు పట్టుకొని వెంటబడుతుంది. అలాంటి యూత్ చల్లబడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ప్రశ్నించడం ఇది ఆహ్వానించే పరిణామం. అంతేగాని ప్రశ్నించవలసిన అవసరం లేదు. మీ ప్రశ్నకు మీరే ప్రశ్న వేసుకుంటే మీకు జవాబు దొరకదు. ఎందుకంటే మీ ప్రశ్న ప్రస్తుత సందర్భంలో చాలా అంటే
రాంగ్ నోట్స్ ఇస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్కి కారణం పేరెంట్స్, గవర్నమెంట్, సొసైటీ ముగ్గురు కలిసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకుంటలేరు. మరి పుట్టి పెరిగిన యువత ఎవరిని ప్రశ్నించాలి? గాలిలో ప్రశ్నించాలా? ఇప్పుడు కోర్ట్స్కి కూడా ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? జస్టిస్ డిలే అవుతుంది కాబట్టి, జస్టిస్ రూటు మారుతుంది కాబట్టి, ఆ రూటు మారకుండా డిలే కాకుండా సోషల్ మీడియా తన వంతు జస్టిస్ని ముందే ప్రజెంట్ చేస్తుంది. అంటే ఇలా అయితేనే సొసైటీలో యాక్సెప్టెన్స్ వస్తుంది. కాబట్టి ఈయనని అరెస్ట్ చేయండి, ఈయనని అరెస్ట్ చేస్తే కానీ అరాచకాలు తగ్గవు అని సోషల్ మీడియా ఆ నిందితుడిని అంటే నింద వేసి మరి ఆ జస్టిస్ కూడా ఇచ్చేస్తుంది. ఎందుకంటే కోర్టుకు పోతే లేట్ అవుతుందేమో అని భయానికి సోషల్ మీడియా తన జస్టిస్ ప్లాట్ఫామ్లో తానే జస్టిస్ ఇచ్చేస్తుంది. దానివల్ల కొన్ని మంచి సంఘటనలు జరిగాయి, కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి జస్టిస్ గారు కొద్దిగా అంటే ఆయన చెప్పిన వ్యాఖ్య కరెక్టే, తొందరపాటు ఉంది, ప్రశ్నిస్తున్నారు. దీనికి మూల కారకులు ఎవరు అంటే మీ సిస్టమే. మీ సిస్టమ్ మురికి కూపంగా మారి, ఒక డ్రైనేజ్గా మారి, ఒక దేశం మురికి కూపంలా మారినందుకు లక్షల కాక్రోచ్లు ఇక్కడ బాగా నివాసం ఉంటున్నాయి. ఈ యూత్ ప్రశ్నించొద్దు అంటే, ఈ యూత్ కాక్రోచెస్గా మారకముందు ప్రభుత్వాలు ఈ మురికి కూపంలో నుంచి కాక్రోచెస్ని వేరే దేశాలకు పోమని చెప్పాలి. ఎందుకంటే మీరే చెప్పారు, ఇంతమంది యూత్ కాక్రోచెస్ ఉన్నారంటే ఇది మురికి కూపం అని మీరే మీ నోట్తోనే చెప్పేశారు. మరి మీ మురికి కూపంలో ఉండొద్దు అనుకుంటే యూత్ ఏం చేయాలి? వేరే దేశాలకు వెళ్ళిపోవాలి. ఇది ఒకటే మార్గం. ఎందుకంటే మన గవర్నమెంట్ సొల్యూషన్ ఇయ్యదు, అమ్మ తాను పెట్టదు, అడక్కది తిననీయదు అన్నట్టు. ప్రభుత్వం తాను పెట్టదు, అడక్క తింటుంటే చంద్రకాంత్ లాంటి వాళ్ళు వచ్చి మీరు కాక్రోచెస్ రా అనడంలో దీని ఆంతర్యం ఏముందో వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఎవరు ఏ వ్యాఖ్య చేసినా సమాజం ఎంత పెద్దగా అయిపోయింది అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. దీన్ని సర్దుబాటు చేసుకొని ఉండడం తప్ప దీంట్లో ఖచ్చితమైన నిర్ణయాలు ఉండవు. ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్న వాళ్లకు మీరు అరికట్టలేరు. అభిప్రాయాలు కూడా బయటికి రావద్దు అనడం అరాచకము. కాబట్టి ఈ అరాచకానికి మూల స్తంభాలు మీరు కావద్దు అంటే ఐదర్ సొల్యూషన్స్ ఇవ్వాలి లేదా ఎస్కేప్ రూట్స్ చెప్పాలి. ఆ రెండు చెప్పకుండా యూత్ని కాక్రోచ్లు అనటము అంటే అవమానమే కాకుండా అమానవీయము అని ఈ వ్యాఖ్య చేసిన ఆయనకు తెలుగులో సమాధానం ఇస్తూ మన తెలుగు సోషల్ మీడియాలో కూడా ఈ ఉదంతాన్ని ఇలా తీసుకోవాలని అందరినీ అభ్యర్థిస్తూ నమస్కారం.